అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీభవాని. ఇవాల్టి ఈ వీడియోలో మీరు సైబర్ సెక్యూరిటీని కంప్లీట్లీ ఫ్రీగా నేర్చుకోవడానికి రోడ్ మ్యాప్ ప్లస్ రిసోర్సెస్ ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి, ఏ విధంగా నేర్చుకోవాలి, ఏమేమి నేర్చుకోవాలి అన్నీ డిస్కస్ చేద్దాం. సో ప్లీజ్ వాచ్ ద వీడియో టిల్ ది ఎండ్ అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో ఈ సైబర్ సెక్యూరిటీలో మెయిన్ మోటివ్ ఏంటంటే మన సిస్టమ్స్ని, మన నెట్వర్క్స్ని మెలీషియస్ థ్రెట్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడం. ఇక్కడ కొన్ని పదాలు చెప్పాను. ఫస్ట్ ఏంటి, మన సిస్టమ్స్ ఆర్ నెట్వర్క్స్ని మనం ప్రొటెక్ట్ చేయాలి. ఓకే, ఎవరి నుంచి? మెలీషియస్ యాక్టర్స్ నుంచి. మెలీషియస్ యాక్టర్స్ అంటే ఏంటంటే చెడు ఉద్దేశంతో మీ సిస్టమ్ని కానీ నెట్వర్క్ని కానీ హ్యాక్ చేయడానికి ప్రయత్నించే వాళ్ళని మెలీషియస్ యాక్టర్స్ అంటారు. హ్యాక్ అంటే ఏం లేదండి, హ్యాక్ ఈజ్ నథింగ్ బట్ గెట్టింగ్ యాక్సెస్ టు యువర్ సిస్టమ్ ఆర్ నెట్వర్క్ వితౌట్ పర్మిషన్, అది కూడా చెడు ఉద్దేశంతో అనుకుంటే వాళ్ళనే మెలీషియస్ యాక్టర్స్ అంటారు. అండ్ ఇవాల్టి టైంలో మనం అందరం కూడా అట్ ఎనీ పాయింట్ ఇన్ టైం ఏదో ఒక నెట్వర్క్తో కనెక్ట్ అయిన డివైస్ని, ఇంటర్నెట్తో కనెక్ట్ అయిన డివైస్ని యూస్ చేస్తున్నాం. మన మొబైల్ ఫోన్ అవ్వచ్చు, మన ల్యాప్టాప్ అవ్వచ్చు, మన ఐప్యాడ్, ఈ మధ్యన ఈవెన్ ద ఇయర్ ఫోన్స్, ఇట్స్ కనెక్టెడ్ టు ద బ్లూటూత్ విత్ ద ఫోన్ అండ్ అక్కడి నుంచి అగైన్ ఇంటర్నెట్. సో ఎవరినైనా, ఓకే, దేన్నైనా ఆర్ ఎనీ ఎలక్ట్రానిక్ డివైస్ విచ్ క్యాన్ బీ కనెక్టెడ్ టు ద నెట్వర్క్, దాన్ని హ్యాక్ చేయొచ్చు. అలా హ్యాక్ చేసే వాళ్ళు ఒకవేళ చెడు ఉద్దేశంతో ఉంటే మన సిస్టమ్కి, మన నెట్వర్క్కి ఆర్ మన నెట్వర్క్ని వాడుతున్న యూజర్స్కి, వాళ్ళ డేటాకి డేంజర్ ఉంటుంది. కాబట్టి వీ ప్రొటెక్ట్ ఇట్. ఆ ప్రొటెక్షన్ చేయడానికి ఒక డొమైనే సైబర్ సెక్యూరిటీ. ఓకే, నౌ రెండు ఉంటాయండి. ఒకటేమో అఫెన్సివ్ సెక్యూరిటీ, రెండోదేమో డిఫెన్సివ్ సెక్యూరిటీ. ఓకే, రెండు వేరు అండ్ రెండిటికి మంచి స్కోప్ ఉన్న డొమైన్స్ అనమాట, సబ్ డొమైన్స్ ఒక రకంగా. అఫెన్సివ్ సెక్యూరిటీలో ఏంటంటే మీరు ఎవరు మీ సిస్టమ్ని హ్యాక్ చేయకముందే మీరే దాన్ని హ్యాక్ చేసేందుకు ప్రయత్నిస్తారు. ఎందుకని? దానివల్ల మీకు మీ సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ ఏంటో అర్థమవుతుంది కాబట్టి. సో ఆ విధంగా మీరే పెనిట్రేషన్ టెస్టింగ్ చేసుకుంటూ, మీరే మీలో ఉన్న లూప్ హోల్స్ని వెతుక్కుంటూ ఆర్ మీరే బగ్ బౌంటీ ప్రోగ్రామ్స్ని ఆఫర్ చేస్తూ కొత్త గేట్వేస్ ఏంటి, ఎటువంటి ఎటువంటి డోర్స్ని మనం బేసిక్గా ఆ మెలీషియస్ యాక్టర్స్ కోసం ఓపెన్గా ఉంచేసాం అనేది కనుక్కుని దాన్ని ప్రొటెక్ట్ చేస్తాం అఫెన్సివ్లో. వాట్ అబౌట్ డిఫెన్సివ్? డిఫెన్సివ్ ఏంటంటే ఇటువంటి మెలీషియస్ యాక్టర్స్ అసలు మన సిస్టమ్ ఆర్ నెట్వర్క్లోకి ఎంటర్ అవ్వకుండా చేసే డిఫెన్సివ్ స్టెప్స్ అనమాట. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఫైర్ వాల్స్ కానివ్వండి, విపిఎన్స్ కానివ్వండి, ఇవన్నీ డిఫెన్సివ్ మెషర్స్ అనమాట. ఓకే, సో ఆ విధంగా దెర్ ఆర్ టూ మెయిన్ సబ్ డొమైన్స్. నౌ ఈ రెండు సబ్ డొమైన్స్ కోసం కూడా మీరు నేర్చుకోవాల్సింది అట్ అ బిగినర్ స్టేజ్ సేమ్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒకవేళ మీకు కనుక దీంట్లో ఒక ఆన్లైన్ డిగ్రీ చేయాలని ఉంటే, మేబీ యూజీ అవ్వచ్చు, పీజీ అవ్వచ్చు, ఈ సైబర్ సెక్యూరిటీలో డిగ్రీ చేద్దాము అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ చెక్అవుట్ కాలేజ్ విద్య. ఇందులో మీకు మల్టిపుల్ ఆన్లైన్ యూనివర్సిటీస్ యొక్క ఫ్రీ ప్రొఫైల్స్ కనబడతాయి. వాటిని కంపేర్ చేసుకుని మీకు ఏం సెట్ అవుతుందో ఫ్రీగా చెక్ చేసుకోవచ్చు. వీళ్ళ ప్లాట్ఫామ్లో కేవలం గవర్నమెంట్, యూజీసీ, ఏఐసిటిఈ, ఎన్ఐఆర్ఎఫ్ అప్రూవ్ చేసిన యూనివర్సిటీస్ పేర్లు మాత్రమే, వాటి ప్రొఫైల్స్ మాత్రమే ఉంటాయి. సో యూ కెన్ డైరెక్ట్లీ చెక్ దెమ్ హియర్. లెట్స్ సే పీజీ కావాలనుకుందాం, క్లిక్ ఆన్ ఎక్స్ప్లోర్ ప్రోగ్రామ్స్ అండ్ లెట్స్ సే పీజీలో మీకు ఎంటెక్ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కావాలి అనుకుందాం. ప్రస్తుతానికి రెండు ఆన్లైన్ యూనివర్సిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాయి. క్లిక్ ఆన్ వ్యూ ఇన్ఫో. ఆ రెండింటిని యాడ్ టు కంపేర్ చేశాక వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీరు కంపేర్ చేసుకోవచ్చు. ఎవరెవరు దీన్ని రికగ్నైజ్ చేశారు, అప్రూవ్ చేశారు, సో వీళ్ళందరూ అంట. క్రెడిట్ పాయింట్స్ ఎన్ని ఇస్తారు, వీళ్ళు ఏమి ఇవ్వట్లేదంట, వీళ్ళు 19 ఇస్తున్నారంట. ఎలిజిబిలిటీ ఏంటి, సిలబస్ ఏంటి, ప్లేస్మెంట్స్ ఏమేమి వస్తాయి, ఎవ్రీథింగ్ విల్ బి అవైలబుల్. లెట్స్ సే మీకు ఈ కాలేజ్ నచ్చింది అనుకుందాం. మీరు ఐదర్ యూనివర్సిటీతో డైరెక్ట్గా చాట్ చేయొచ్చు, లేదా వాళ్ళ CV ఎక్స్పర్ట్ హెల్ప్ తీసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చింది ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేస్తే 6,999 రూపీస్ వర్త్ అయిన ప్లేస్మెంట్ అండ్ కెరియర్ బూస్ట్ ప్రోగ్రామ్ కూడా మీకు కంప్లీట్లీ ఫ్రీగా లభిస్తుంది. ఆర్ లేదా డైరెక్ట్గా ఈ విధంగా వాళ్ళ కాలేజ్ పేరుని క్లిక్ చేసి ఇక్కడ అప్లై టు యూనివర్సిటీ మీద క్లిక్ చేయొచ్చు. ఎటువంటి థర్డ్ పార్టీ రిడైరెక్షన్స్ లేకుండా, స్పామ్ లేకుండా డైరెక్ట్గా మీరు ఆ కాలేజ్ వెబ్సైట్ కూడా వెళ్ళొచ్చు. సో ఇవన్నీ కంప్లీట్లీ ఫ్రీ అండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, డెఫినెట్లీ చెక్అవుట్ చేయొచ్చు. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. సో మీరు నేర్చుకోవాల్సిన ఫస్ట్ ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. సో ఆపరేటింగ్ సిస్టమ్ ఒకవేళ మీరు బీటెక్ కంప్యూటర్ సైన్స్లో ఉంటే ఆల్రెడీ నేర్పిస్తారు, లేకపోతే గీక్స్ ఫర్ గీక్స్ లాంటి ప్లాట్ఫామ్స్ నుంచి ఫ్రీగా ఆపరేటింగ్ సిస్టమ్ నేర్చుకోవచ్చు. అసలు మీకు బేసిక్స్ కూడా రావు అనుకుంటే వంశీభవాని ఛానల్లో 10 వీడియోస్ ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ 10 వీడియోస్ ప్లేలిస్ట్ ఒకవేళ చూస్తే మీకు ఆల్మోస్ట్ బేసిక్స్ మొత్తం అర్థమైపోతాయి. ఆ తర్వాత వీ హ్యావ్ కంప్యూటర్ నెట్వర్క్స్ అనమాట, CN అంటారు. అగైన్ దీనికి కూడా
10 మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ బేసిక్ అంటే ద ఫౌండేషన్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో అగైన్ దానికి సంబంధించిన ఒక 10 వీడియోస్ ప్లేలిస్ట్ ఉంది. ప్లీజ్ గో హెడ్ అండ్ వాచ్ దట్. ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. వన్స్ మీకు ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ కంప్యూటర్ నెట్వర్క్స్ వచ్చు అనుకుంటే ఆ తర్వాత లినక్స్ గురించి నేర్చుకోవాలి. ఓకే, లినక్స్ అంటే ఇట్స్ అ ఆపరేటింగ్ సిస్టమ్ బేసిక్లీ. అండ్ మోస్ట్లీ ఎలా ఉంటుంది అంటే వై ఈజ్ లినక్స్ ఇంపార్టెంట్? ఎందుకంటే ఇప్పుడు మనం విండోస్లో ఏం చేస్తాం, బేసిక్గా మౌస్ వాడి కీబోర్డ్ వాడి యూఐని వాడుకుంటూ అప్లికేషన్స్ని ఓపెన్ చేసి దాంట్లో ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తాం. బట్ యూజువలీ మనకి ఎప్పుడైతే ఈ నెట్వర్క్స్ ఆర్ సిస్టమ్స్లో మనం ప్రొటెక్ట్ చేస్తామో ఆర్ వెన్ వీ యాక్సెస్ దెమ్, మనం ఆ విధంగా యూఐ నుంచి యాక్సెస్ చేయం. ఆ నెట్వర్క్లో ఏదో ఒక పోర్ట్కి కనెక్ట్ అయ్యి టెర్మినల్ ద్వారా దాన్ని యాక్సెస్ చేస్తాం. సో టెర్మినల్ ద్వారా మీరు ఏ విధంగా వితౌట్ ఎనీ జియూఐ వర్క్ చేయగలరు అనేది రావాలి అంటే మీరు లినక్స్ నేర్చుకోవాలి. ఓకే, అగైన్ లినక్స్లో కూడా ఏదైతే టాప్ ఇంపార్టెంట్ కమాండ్స్ ఉంటాయో దాని మీద ఒక వీడియో ఉంది. యూ కెన్ అగైన్ వాచ్ దాట్ ఫర్ యువర్ ఫౌండేషనల్ నాలెడ్జ్. ఓకే, ఆఫ్టర్ యూ హ్యావ్ డన్ దిస్, ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఈజ్ యాక్చువల్లీ టు ప్రాక్టీస్. సో ఇది అయిపోయాక ఆ తర్వాత మీరు ఈ పెనిట్రేషన్ టెస్టింగ్, బగ్ బౌంటీ నేర్చుకునే ముందు ఓకే యూ కెన్ లెర్న్ దాట్. బేసిక్గా మీకు ఖాళీ లినక్స్లో బోల్డ్ అని ఓపెన్ సోర్స్ ఫ్రీ కోర్సెస్ ఉంటాయి ఆర్ పెయిడ్ కోర్సెస్ తీసుకోవచ్చు, అప్ టు యూ. బట్ ఇవి అయిపోయాక ఆ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళే ముందు బేసిక్గా మీరు ఈ ఫౌండేషనల్ ఆస్పెక్ట్స్లో స్ట్రాంగ్ అవ్వాలి. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ లెర్న్ అబౌట్ వాట్ ఈస్ ఓవాస్ప్ వల్నరబిలిటీస్. సో ఈ ఓవాస్ వల్నరబిలిటీస్ అంటే ఏంటి, దాంట్లో టాప్ 10 ఏంటి ప్రస్తుతానికి అనేది నేర్చుకోండి. అండ్ వాటిని ఏ విధంగా మీరు బేసిక్లీ అటాక్ చేయొచ్చు ఆర్ ప్రొటెక్ట్ చేయొచ్చు. అగైన్ ఎప్పుడైనా సరే ఒక వల్నరబిలిటీని మీరు ప్రొటెక్ట్ చేయాలి అనుకుంటే దాన్ని ఎలా అటాక్ చేయాలో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓన్లీ దెన్ యూ కెన్ నో ద లూప్ హోల్స్ అండ్ ప్రొటెక్ట్ దట్ ఇన్ యువర్ సిస్టమ్. సో దానికోసం ప్రాక్టీస్ కోసం యూ హ్యావ్ మల్టిపుల్ ఆన్లైన్ ల్యాబ్స్ అనమాట. ఫస్ట్ వన్ ఈజ్ యాక్చువల్లీ ట్రై హ్యాక్ మీ అనమాట. ఓకే, ట్రై హ్యాక్ మీ అనే ప్లాట్ఫామ్లో లెట్ మీ షో దట్ టు యూ ఇదనమాట. సో ఈ ప్లాట్ఫామ్లో మీకు మల్టిపుల్ ఫ్రీ అండ్ పెయిడ్ 2 రకాల ల్యాబ్స్ ఉంటాయి. బట్ మీకు ఫ్రీ సరిపోతుంది. ఇఫ్ యూ గో టు ద ప్రైసింగ్ ప్లాన్, ఫ్రీలోనే మీకు 500కి పైగా ఫ్రీ రూమ్స్ ఉంటాయి అండ్ డిఫరెంట్ హ్యాకింగ్ ఛాలెంజెస్ ఉంటాయి. అండ్ దీంట్లో ఏంటంటే మీకు గైడెడ్గా ఉంటుంది. అంటే లెట్స్ సే ఇఫ్ యూ ఆర్ గోయింగ్ త్రూ వన్ ఆఫ్ ద ల్యాబ్స్, అంటే ఇక్కడ ల్యాబ్స్ అంటే ఏముండదండి, అగైన్ ఇక్కడ రూమ్ అంటున్నారు కదా, అంటే ఏముండదు. సో బేసిక్గా మీకు ఒక విఎం ఇస్తారనమాట. ఒక స్పెసిఫిక్ విఎం అంటే ఏంటి, అగైన్ వర్చువల్ మెషిన్, ఒక లినక్స్ ఇన్స్టెన్స్ ఇస్తారు మీకు. సో దాంట్లో ఆల్రెడీ కొన్ని బగ్స్, కొన్ని లూప్ హోల్స్ ఉంటాయి. సో గైడెడ్ పాత్గా ఓకే ఫస్ట్ ఇక్కడ కనుక్కోవచ్చు, ఈ విధంగా కనుక్కోవచ్చు, ఇక్కడ ఈ లూప్ హోల్ ఉండొచ్చు, ఈ లూప్ హోల్ ఉంటే దీన్ని ఏ విధంగా మీరు అటాక్ చేయొచ్చు, ఆ విధంగా గైడెడ్ పాత్లో ఉంటుంది. సో యుల్ గెట్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ ఎవర్ యూ హ్యావ్ లెర్న్డ్ టిల్ నౌ అనమాట. సో ద ఫస్ట్ రిసోర్స్ ఈజ్ ట్రై హ్యాక్ మీ. వన్స్ దీంట్లో ఉన్నవన్నీ వచ్చేసాయి, ఈజీ అయిపోయాయి అనుకుంటే దెన్ యూ హ్యావ్ టు గో టు హ్యాక్ ద బాక్స్. ఓకే, ఈ హ్యాక్ ద బాక్స్లో ఏంటంటే అగైన్ పెయిడ్ ఫ్రీ 2 ఉంటాయి. ఫ్రీలో యూల్ హ్యావ్ 80+ యాక్టివ్ ఛాలెంజెస్, 20 యాక్టివ్ మెషిన్స్. అగైన్ మెషిన్స్ అంటే అదే విఎమ్స్ అనమాట. అండ్ యూ హ్యావ్ కావాల్సినంత ఫ్రీగా ఉంటుంది. ఓకే, వన్స్ యూ ఆర్ ఎట్ స్టేజ్ వేర్ యూ ఆర్ స్టార్టింగ్ టు ఎర్న్ మనీ, అప్పుడు ఈ వేరే పెయిడ్ ప్లాన్స్కి వెళ్ళొచ్చు. బట్ స్టార్టింగ్లో యూ కెన్ సింప్లీ యూస్ ద ఫ్రీ ప్లాన్స్. అగైన్ దీంట్లో అంత గైడెడ్గా ఉండదు. సో ఈ హ్యాక్ ద బాక్స్ వల్ల ఫోరమ్స్ ఉంటాయి. ఓకే, ఆ ఫోరమ్స్లో ఈ స్పెసిఫిక్ ఎక్సర్సైజ్ని, స్పెసిఫిక్ ల్యాబ్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఏ విధంగా హ్యాక్ చేయాలి అనేది మీరు కావాలంటే రీడ్ చేసి కూడా నేర్చుకోవచ్చు. థర్డ్ రిసోర్స్ ఈజ్ బేసిక్లీ పోర్ట్స్ ఫిగర్ ల్యాబ్స్ అనమాట. ఓకే, సో దీంట్లో అగైన్ యూ హ్యావ్ మల్టిపుల్ పార్ట్స్ అండ్ ఆ పార్ట్స్లో దేంట్లో మీకు ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో యూ కెన్ గో హెడ్ అండ్ యూస్ దాట్. మీకు తెలుసుంటే బర్బ్ సూట్ అని ఉంటుంది అనమాట. మనకి ఈ ఎథికల్ హ్యాకింగ్ ఆర్ ఇన్ జనరల్ పెనిట్రేషన్ టెస్టింగ్లో చాలా ఎక్కువగా యూస్ చేసే టూల్ ఏంటి అంటే బర్బ్ సూట్ అనమాట. సో ఈ బర్బ్ సూట్లో ఏంటంటే మనం రిక్వెస్ట్ని ఇంటర్సెప్ట్ చేస్తాం. సింపుల్ అండి. ఇప్పుడు మీరు మీ బ్రౌజర్ నుంచి ఓకే లెట్స్ సే ఇది ఒక క్రోమ్ బ్రౌజర్, ఇక్కడ మీరు వంశీభవాని.in అని చెప్పి ఎంటర్ క్లిక్ చేస్తే ఏమవుతుంది, రిక్వెస్ట్ బేసిక్లీ వంశీభవాని యొక్క సర్వర్కి వెళ్తుంది. సో ఆ సర్వర్కి వెళ్ళే ముందు రిక్వెస్ట్ని మీరు ఈ బర్బ్ సూట్ వాడి ఇంటర్సెప్ట్ చేయొచ్చు. ఓకే, అంటే రిక్వెస్ట్ ఏ విధంగా వెళ్తుంది, దాంట్లో హెడర్స్ ఏంటి, బాడీ ఏంటి, కంటెంట్ టైప్ ఏంటి, ఎన్క్రిప్షన్ జరిగిందా, ఏం జరిగింది, డిఫరెంట్ ఆథరైజేషన్ టోకెన్స్ ఏంటి, ఓకే అవన్నిటిని మీరు బేసిక్గా ఇంటర్సెప్ట్ చేసి అంటే మధ్యలో ఆపి చెక్ చేయొచ్చు. అండ్ ఆ తర్వాత దాన్ని ఫార్వర్డ్ చేయొచ్చు. అప్పుడు ఏమవుతుంది, ఇట్లా గో టు ద వంశీభవాని సర్వర్ అండ్ వంశీభవాని సర్వర్ నుంచి మీకు మళ్ళీ రెస్పాన్స్ వస్తుంది కదా. అగైన్ రెస్పాన్స్ని కూడా మీరు ఇంటర్సెప్ట్ చేసి ఏ విధంగా వస్తుంది, హెడర్స్ ఏంటి, ఆత్ ఏంటి, బేసిక్గా మనం ఆత్ లేకుండా దీనిని బైపాస్ చేసి డైరెక్ట్గా ఈ రిక్వెస్ట్ని పంపించి ఈవెన్ వితౌట్ యాక్సెస్ వాటిని యాక్సెస్ చేయొచ్చా అనేది ట్రై చేయొచ్చు అనమాట. అగైన్ ఇంటర్సెప్ట్ చేసి ఫార్వర్డ్ చేస్తే ఇట్ విల్ కమ్ బ్యాక్ టు యువర్ బ్రౌజర్. సో బేసిక్గా రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్కి మధ్యలో, రెండింటికి మధ్యలో, సర్వర్కి అండ్ క్లయింట్కి మధ్యలో ఆ రిక్వెస్ట్ ఏంటి, రెస్పాన్స్ ఏంటి అని చెప్పి చెక్ చేయడం మాన్యువల్గా ఈజ్ యాక్చువల్లీ ఇంటర్సెప్టింగ్. అండ్ దానికోసం ఎక్కువగా వాడే టూల్ ఈజ్ బర్బ్ సూట్ అనమాట. ఈ బర్బ్ సూట్ ఆ పోర్ట్స్ ఫిగర్ ల్యాబ్స్ వాళ్ళదే. సో దాంట్లో నేను చూపించాను కదా, యూ కెన్ ప్రాక్టీస్ దెమ్. ఓకే, సో అలాంగ్ విత్ ఆల్ ఆఫ్ దిస్ నేను మైక్రోసాఫ్ట్లో సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్తో చేసిన ఒక పాడ్కాస్ట్ ఉంది. ఓకే,
యూ కెన్ వాచ్ దట్ ఎపిసోడ్ 2. ఐ థింక్ అరౌండ్ 40 minutes ఉంటుంది, బట్ వెరీ డీటెయిల్డ్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్. అది చూస్తే మీకు ఒక హ్యాకింగ్ కెరియర్లో ఏ విధంగా డిఫరెంట్ ఛాలెంజెస్ ఉంటాయి, ఏ విధంగా ముందుకెళ్తారు, ఫ్రీ అండ్ పెయిడ్ రిసోర్సెస్ ఏంటి, సర్టిఫికేషన్స్ చేయొచ్చా, అంత అర్థమవుతుంది. సో టైం ఉంటే వాచ్ దాట్ టు. తెలుగులో ఉంటుంది, వంశీ భవాని ఛానల్లో ఉంటుంది. గూగుల్ యూ కెన్ సెర్చ్ ఫర్ విబీ పాడ్కాస్ట్, ఆర్ మన ఛానల్లోకి వెళ్ళి పాడ్కాస్ట్ సెక్షన్లోకి వెళ్తే కనబడుతుంది. యూ కెన్ ట్రై దట్ అవుట్. ఓకే, ఐ హోప్ మీకు ఓవరాల్గా సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన ఒక మంచి రోడ్ మ్యాప్ ఆర్ లిస్ట్ ఆఫ్ రిసోర్సెస్ అండ్ టాపిక్స్ తెలిసిందనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.